అందరికీ నమస్కారం అండి. నేను మీ ఉమామహేశ్వరిని. ఈరోజు గోంగూర చికెన్ వండుకుందామండి. కావాల్సినవి గోంగూర, చింతపండు, నిమ్మకాయ సైజ్ అంత కావాలండి. అలాగే పచ్చిమిరపకాయలు 10 కావాలండి. అలాగే ఉల్లిపాయ, కరివేపాకు, ఎండుమిర్చి, జీలకర్ర, ఆవాలు, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే చికెన్ అండి అరకిలో ఉంటదండి. నాటుకోడి చికెన్ అండి ఇది. అలాగే పసుపు, కారం, ఉప్పు, ఆయిల్ కూడా కావాలండి. ఆల్ ఇన్ వన్ మసాలా పౌడర్ కూడా కావాలండి. ఫస్ట్ గిన్నె పెట్టి అది హీట్ ఎక్కిన తర్వాత కాస్త ఆయిల్ వేసి గోంగూరని వేపుకోవాలండి. గోంగూర వేపేటప్పుడు కాస్త సాల్ట్ వేసుకుంటే త్వరగా వేగుతుందండి. వాటర్ బయటకు వచ్చేసేసి అది ఉడికిన స్మెల్ వచ్చిన తర్వాత దాన్ని పక్కన పెట్టుకోవాలండి. అంత బాగా వేగాలండి, ఉడకాలన్నమాట. అంత బాగా వేగిన తర్వాత పక్కన పెట్టుకొని మళ్ళీ ఒక 50 ml ఆయిల్ వేసేసుకొని దాంట్లో తాలింపులు వేసుకొని వేగనివ్వాలండి. కరివేపాకు కూడా వేయాలండి. తర్వాత ఉల్లిపాయ ముక్కల్ని వేసుకోవాలండి. ఉల్లిపాయ ముక్కల్ని వేసుకొని వేగనివ్వాలండి. ఉల్లిపాయ ముక్కల్ని వేసుకొని వేగిన తర్వాత వేగేటప్పుడు కాస్త సాల్ట్ వేసుకుందామండి. కాస్త సాల్ట్ వేసుకుంటే త్వరగా వేగుతుంది. అలాగే కాస్త పసుపు కూడా వేసుకుందామండి. పసుపు కూడా వేసుకుని వేగనివ్వాలండి. ఉల్లిపాయ బాగా వేగిన తర్వాత అప్పుడు చికెన్ వేసేసుకుందామండి. చికెన్ వేసుకొని చికెన్ కూడా వేగనివ్వాలండి. చూసారా చికెన్ వేసినప్పుడు ఎలా ఉందో, తర్వాత అది వేగిన తర్వాత ఎలా ఉంటుందో చూడండి ఒకసారి. అంత బాగా వేగాలండి. వేగిన తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందామండి. స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా వేగాలండి. అది వేగిన తర్వాత ఆల్ ఇన్ వన్ మసాలా పౌడర్ ఒక స్పూన్ వేసుకొని, పెద్ద స్పూను, దాంతోపాటు కాసేపు వేగాలండి. వేగిన తర్వాత కారం ఒక 4 స్పూన్లు వేయాలండి. చూపించిన దాంతోటి స్పూన్ తోటి 4 స్పూన్లు వేద్దామండి. వేసి వేగిన తర్వాత అండి మనం గోంగూరని వేపి పక్కన పెట్టుకున్నాం కదా, ఆ గోంగూరను కూడా వేసి కలిపి వేపుకుందామండి. వేపి ఒక 5 నిమిషాలు జస్ట్ వేగిన తర్వాత మనం చింతపండు రసం తీసుకున్నాం కదండీ! చింతపండు తీసుకున్నాం కదా! దాన్ని ఒక 100 ml వాటర్ తోటి చిక్కగా రసం తీసుకొని దాన్ని కూడా వేసి కాసేపు ఉడకనిద్దామండి. ఉడుకుతున్న సమయంలోనే కాస్త సాల్ట్‌ని అడ్జస్ట్ చేసుకొని, ఆ తర్వాత మనం పచ్చిమిరపకాయలు వేయలేదు కదండీ! పచ్చిమిరపకాయలను కూడా వేసి, ఈ స్టేజ్‌లో పచ్చిమిరపకాయలను వేస్తే ఆ పచ్చిమిరపకాయ బాగా ఉడకనట్టుగా చాలా చాలా టేస్టీగా ఉంటదండి. అది మనకి అన్నంతో పాటు తినడానికి చాలా కంఫర్ట్‌గా ఉంటది. చాలా చాలా బావుంటదనమాట. అప్పుడు అది కూడా వేసండి, పచ్చిమిరపకాయలు కూడా వేసి ఒక 200 ml వాటర్ వేసేద్దామండి. 200 ml వాటర్ వేసేసి ఉడకనివ్వాలండి. ఉడికినేటప్పుడు ఇంకా మూత పెట్టేసేసి విజిల్స్ 4 విజిల్స్ అండి మీడియం ఫ్లేమ్‌లో వస్తే సరిపోతుందండి. పచ్చిమిరపకాయలు కూడా వేసేసాం కదండీ! వేసిన తర్వాత 4 విజిల్స్ రావాలండి. వచ్చిన తర్వాత విజిల్స్ వచ్చిన తర్వాత ఓపెన్ చేసిన తర్వాత మళ్ళీ వాటరీగా ఉంటది కాబట్టి మళ్ళీ గ్యాస్ మీద పెట్టుకొని మళ్ళీ దగ్గరికి అయ్యేదాకా ఉడకనివ్వాలండి. అంతేనండి, గోంగూర చికెన్ అద్దిరిపోతదనమాట. రెడీ అయిపోయింది. రైస్‌లోకి అయితే చాలా చాలా బావుంటది. పచ్చిమిరపకాయ అయితే చాలా చాలా టేస్టీగా ఉంటదండి. పులపుని ఇష్టపడే వారికి ఈ కూర చాలా బావుంటది. అందులోనూ ఆనియన్‌తో సర్వ్ చేస్తే ఇంకా చాలా బావుంటదండి. ఒకవేళ మా వీడియోస్ కనుక మీకు నచ్చితే మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి. ఉంటానండి.